అంటే సాధారణమైనది కాదు. అది ఎలాంటిదైనా సరే, చచ్చిపోయిన వాళ్ళైనా సరే బ్రతికించేటువంటిది. చూడండి, ఒక విధవరాలు, ఒకటే కుమారుడు ఉంటాడు, ఒకటే కుమారుడు. ఆయనకి ఇంకా భర్త చనిపోయినాడు, ఒకటే కుమారుడు, యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడు చచ్చిపోయినాడు. ఆ యవ్వనస్తుడు చచ్చిపోయిన తల్లి ఎంత గుండెలు వాడుకొని ఏడుస్తుంది కదా. అబ్బా, ఉన్న ఒక్కడు కూడా, భర్త చనిపోయినాడు, ఇక ఉన్న కొడుకు కుమారుడు వాడు కూడా యవ్వనస్తుడు చనిపోయినాడంటే ఆ తల్లి ఆ శవమును మోసుకొని వస్తా ఉన్నారు పాతి పెట్టడానికి. ఊర్లో నుంచి ఆ శవమును మోసుకొని వస్తా ఉన్నారు. ఆ తల్లి జనాలు ముందర పాడిని మోసుకొని వస్తున్నారు. ఆ తల్లి ముందర ఏడ్చుకుంటా పోతుంది, రొమ్ము కొట్టుకుంటా. ఎంత రోదన కదా, ఎవరు మార్చగలరండి? అసలు ఎవరైనా ఓదార్చడానికి కూడా ఆమె ఓదార్పు అవుతుందా చెప్పండి? ఓదార్పు ఎవరినా కానీ లేదేమో నేనున్నానంటే కూడా అవుతుందా? లేదు, నా కుమారుడు అని ఎంత గుండెలు బాదుకొని ఏడుస్తుంది అంటే, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేముంది అనుకొని ఏడుస్తా రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటా ఏడుచుకుంటా వస్తుంటే, అప్పుడు యేసు ప్రభు అక్కడి నుంచి వస్తాడు. ఊర్లో నుంచి ఏమొస్తుంది? ఆ యొక్క పాడు మీద యవ్వనస్తుని ఎత్తుకొని పాతి పెట్టడానికి సమాధికి వెళ్తూ ఉన్నారు. ఈయన ఊరి బయట నుండి వస్తా ఉన్నాడు ఊర్లోనికి. ఆ మధ్యలో కలుసుకుంటే ఆ తల్లి రోదన చూసి ఆయన అక్కడే ఆ తల్లి ఎంత రోధించి ఏడుస్తూ బాధపడుతూ, లేదండి ఇది సెల్లులు అయిపోయినాయి, అందుకే ఉంటదనుకుంటా. హల్లెలూయా. సరే, ఆ యొక్క తల్లి రోదన ఎంత బాధాకరంగా ఉంటది చూడండి. రోధిస్తూ ఏడ్చుకుంటూ ఆయన వస్తుంటే, అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే, ఆ యొక్క ఊరిలోకి ఆయన వస్తా ఉన్నాడు. ఇద్దరు కలిసి ఊరు బయట కలుసుకుంటారు. ఊరు బయట కలుసుకున్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, ఆ పాడిని కింద దించమంటాడు. ఏ పాడిని? ఆ కొడుకుని, చచ్చిపోయిన కొడుకుని మోసుకొని వెళుతున్నటువంటి ఆ పాడిని ఏం చేస్తాడు? కింద దించమని చెప్పి వాళ్ళకి చెప్తే, వాళ్ళు ఆ పాడిని ఎత్తుకొని పోయే నలుగురు కూడా ఆ పాడిని అలాగనే దింపుతారు కిందికి. దింపితే ఆ పాడు మీద ఉన్నటువంటి ఆ చనిపోయిన